ఈ నెల ధనస్సు రాశి వారి రాశి ఫలాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితా? లేదంటే అదృష్టం కలిసి వచ్చే పరిస్థితులా? ఎట్లా ఉంటాయో ఒక్కసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. సో గురుగారు, ధనస్సు రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఓం నమ శివాయ. కలకత్త కాళి మధుర మీనాక్షి కంచి కామాక్షి ఓం కొండ దేవత సమ్మక్క సారక్క తల్లి అమ్మవారు అనుగ్రహ దేవత. ధనుసు రాశి గల వాళ్ళ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఈ సంవత్సరంలో ధనుసు రాశి గల వాళ్ళకి ధన సంకల్పం అనేది ఆదాయం అనేది 8 భాగాలుగా ఉంది, ఖర్చు 3 భాగాలు, అదేవిధంగా రాజ్యపూజితం 6, అవమానం 8. అయితే ఈ ధనుసు రాశి గల వాళ్ళు ఏ బాణం వేసినా కూడా రామబాణమే అనుకుంటారు, కానీ వాళ్ళ బాణ ప్రయత్నం ప్రకారం ఆలోచించిన ఆలోచనలు కొన్ని ఆటంకాలే కలుగుతుంటాయి. అదృష్ట దేవతలు దూరం అయిపోతుంటాయి. ఈ నెలలోనే వాళ్ళకి కొన్ని చెడు ప్రభావాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, కొత్త వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి, బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలని ఆలోచించాలి. అప్పుడే వాళ్ళకి సంపూర్ణమైన భవిష్యత్తు అందుతుంది ధనుసు రాశి గల వాళ్ళు. తర్వాత వీళ్ళకి అధికారములు సాధించే అవకాశం అనేది ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి అమావాస పౌర్ణమి నుంచి వీళ్ళకి మధ్యస్థానంలోనే బతుకు తెరువు దొరుకుతుంది. ఈ నెలలో వీళ్ళు కొద్ది రోజుల కాంచి పోరాడుతూ ప్రయత్నం చేసే ఒక విధానమైన మనుషులకి ఈ ఒక్క నెలలో బంగారం లాంటి భవిష్యత్తు దొరుకుతుంది, ధన సంకల్పము ఏర్పడుతుంది, అప్పులు కొన్ని తీరిపోతుంటాయి. సో ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఇప్పుడు మెరుగ్గానే ఉంటాయి. తర్వాత వీళ్ళ ఆరోగ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం బాగున్న దానివల్ల వీళ్ళు కొన్ని బ్రతుకు తెరువు విషయాలు, తర్వాత కార్యక్రమాలు, తర్వాత పెళ్ళిళ్ళు అన్ని విధాలుగా సంపూర్ణంగా జరుగుతుంది. సో ఏదైనా అంటే ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? వీళ్ళకి ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా మ్యారేజ్ పరంగా కావచ్చు, వీళ్ళకి గత సంవత్సరంలో పట్టిన అదృష్టాల బలం కంటే ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వీళ్ళకి వ్యాపారం చేస్తున్న వాళ్ళకైతే కంపల్సరిగా పండంటే ఫలితాలు వస్తాయి. తర్వాత వీళ్ళకి కుటుంబంలో కళ్యాణ బలాలు కాని వాళ్ళైతే కంపల్సరిగా ఈ సంవత్సరంలో వాళ్ళకి కళ్యాణ యోగ బలాలు, గత సంకల్పం నుంచే కొన్ని బాధలు పడి ఉంటారు, సంబంధాలు చూసి ఉంటారు, కానీ వీళ్ళకి ఫిబ్రవరి నెల నుంచి మంచి భవిష్యత్తు అనేది ఉంది. తర్వాత వీళ్ళకి శ్రావణ మాస గడియల లోపట్లో కళ్యాణ బలాలు కూడా కూడుకుంటాయి. ఖచ్చితంగా బంగారం లాంటి భవిష్యత్తు కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులైతే వీళ్ళకి ఉద్యోగం రాని వాళ్ళ గురించి ఎన్నో విధాలుగా టెన్షన్ పడుతుంటారు. వాళ్ళకి కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. వీళ్ళకి అధికారాన్ని చేజిక్కించుకుంటారు, ఆదాయాన్ని పొందగలుగుతారు. తర్వాత అధికారులతో మాట్లాడే విధానం కూడా ధైర్య సంకల్పాలు కలుగుతాయి. తర్వాత వీళ్ళకి లోక జ్ఞానం కూడా తెలిసి వస్తుంది. అదేవిధంగా దైవభక్తితో పాటు దేవుడు ప్రయాణాలు కూడా కొన్ని సాగుతాయి. వీళ్ళకి యాత్ర ప్రయాణాలు దాంట్లో కూడా సంపూర్ణంగా ఉంటుంది. సో అనుకూలమైన దైవం, చేయాల్సిన పూజా కార్యక్రమం, వీళ్ళకి అనుకూలమైన దైవం ఏంటి అంటే, వీళ్ళు మనస్ఫూర్తిగా వీళ్ళ సంకల్ప బలాన్ని, వీళ్ళ ఆలోచనని మనసు పెట్టి చేయాలి అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి సత్యమైన దేవత. ఆమె మాట, ఆలోచన, ఆమె ప్రయత్నం, ఆమెను మొక్కుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఎల్లమ్మ తల్లి వాళ్ళ వెనకాల నిలబడి రాబోయే కష్టాలను తొలగించేసి ముందు భవిష్యత్తుని వాళ్ళు దృష్టిలో పెట్టుకునేటట్టుగా చేసి మంచి భవిష్యత్తును అందించే మార్గం అనేది ఆ తల్లి ద్వారాగా కలిసి వస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది, అదృష్ట బలం కొనుక్కుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఇటువంటి రాశి గల వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదిస్తే కంపల్సరీగా మీకు బంగారం లాంటి భవిష్యత్తు అందుతుందని నమస్కరిస్తున్నాను. ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. బంగారం లాంటి భవిష్యత్తు అందిస్తాను. ఓం నమ శివాయ.